జగన్ పైన దాడికి సంబంధించి తెలుగుదేశం పార్టీ సీరియస్గా స్పందించింది. అయితే అది పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది ఎవరి ఆలోచన వాళ్ళదే. నిన్నే మనం మాట్లాడుకున్నాం. సాధారణంగా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అప్పుడు అది వాళ్లే చేయించారని మనకు ఫీలింగ్ ఉన్నా పైకైనా మనం ఖండించాలి. కానీ అలా కాకుండా అది ప్రత్యక్షంగానే దాడికే దిగింది. అందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువు అవడంతో కోడికత్తి 2కి తెరలేపారు. ముఖ్యమంత్రి పర్యటన జరుగుతుంటే కరెంటు తీసేయడం ముందుగా వేసుకున్న పథకంలో భాగం కాదా? ఇది ఉద్దేశపూర్వకంగా చేయించుకున్న దాడే. డీజీపీ ఇంటెలిజెన్స్ ఐజీ నేతృత్వంలో రూపొందించిన డ్రామా ఇది. 2019 ఎన్నికలకు ముందుకు విశాఖ ఎయిర్పోర్ట్లో జరిగిన కోడికత్తి డ్రామాకు సింగనగర్లో సీఎంపై జరిగిన గులకరాయి దాడికి పెద్ద తేడా ఏమీ లేదు. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలో జగన్ అండ్ కో పేర్ని నాని, అంబటి రాంబాబు లైన్లోకి వచ్చి ఇదంతా చంద్రబాబు చేయించాడని నీలి మీడియాలో ప్రచారం చేయడం ముందస్తు ప్రణాళికలో భాగం కాదా? ఎన్ని నాటకాలైనా ఇప్పటికీ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారు. కాలం చెల్లిన ఇటువంటి డ్రామాలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నటువంటి విషయాన్ని జగన్ తెలుసుకోవాలి అంటూ అచ్చెన్నాయుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. మేబీ అది వాళ్ళ ఉద్దేశంలో కరెక్టే అవ్వచ్చు. అలాగే తలకాయ పగలగొట్టించుకుంటారా? ఇప్పుడు చంద్రబాబు గారు ఆసుపత్రిలో ఉంటే, అదే జైల్లో ఉంటే, ఆయనకి గుండెకి ప్రాబ్లం ఉంది, మనిషి బ్రతకలేనంత దారుణమైన పరిస్థితి ఉంది, పక్కన అంబులెన్స్ లేకుండా కనీసం అడుగు కూడా ముందుకు వేయలేనటువంటి పరిస్థితి ఉంది, నిత్యం హార్ట్ మిషన్స్తో పర్యవేక్షించాలి అని నివేదిక. అది నిజమే అనుకుందాం. ఆ కారణంగానే అది బెయిల్ వచ్చింది. బట్ ఆ తర్వాత ఎప్పుడైనా అంబులెన్స్ పక్కన కనిపించిందే? టెస్ట్ చేసేటువంటి కేంద్రాలు ఎప్పుడైనా పక్కన కనిపించినాయా? అది డ్రామా కాదు. ఇక్కడ తలకాయకి దెబ్బ తగిలిన, కుట్లు పడ్డ, ఆ రక్తం అదంతా చిమ్మిన, అదంతా చేయించుకుంటారు. అంత ఎక్స్పర్టైజేషన్ ఉండుంటుంది అనేటువంటిది. ఇది కరెక్టా కాదా అన్నటువంటి తెలుగుదేశం ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.